హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్లో అయితే మేము థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్కి ఏమేమి చేసాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. థ్యాంక్స్ గివింగ్ రోజు ఇలా అవకాడో టోస్ట్ బ్లూబెర్రీస్తో స్టార్ట్ చేసాం అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్కి ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి. సో మా ఇంటి దగ్గర గెట్ టుగెదర్ అవుదామని చెప్పి ప్లాన్. సో అందుకని ఇలాగా ముందే చికెన్ అది మ్యారినేషన్ చేసేసి ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టాను. అండ్ వేరే ఫ్రెండ్స్ రైస్ అండ్ కర్రీ తీసుకొస్తున్నారు. మా బ్యాక్ యార్డ్లో ఇలాగా సెటప్ చేసాం అనమాట. ఫైర్ ప్లేస్ ఆ రోజు చాలా చల్లగా ఉంది. సో ఫైర్ ప్లేస్ లేనిదే మనం బయట ఉండలేము అని చెప్పి అలా అరేంజ్ చేసాము. అండ్ ఇక్కడ చిన్న అవుట్డోర్ గ్రిల్ ఉంది మా ఫ్రెండ్స్ దగ్గర. సో వాళ్ళ అది తీసుకొచ్చి అవన్నీ సెటప్ చేస్తున్నారు అనమాట. ఇది కోల్ అవన్నీ వేసి ఫస్ట్ ఇది ఫైర్ అది అంటించాలి కదా. సో అవన్నీ సెటప్ చేస్తున్నారు ముందు. నెక్స్ట్ చికెన్ అది గ్రిల్ చేసాం అనమాట. సో నార్మల్గా అయితే థ్యాంక్స్ గివింగ్కి ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టైం స్పెండ్ చేస్తారు. నార్మల్గా అయితే టర్కీ కాలుస్తారు ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్కి అమెరికన్స్ వాళ్ళు అయితే. కానీ మేము టర్కీ తినాం కాబట్టి మేమైతే చికెన్ మ్యారినేట్ చేసాము. ఇలా చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. ఇది కూడా మేము ముందు అనుకోకుండా ఓవర్ నైట్ అప్పటికప్పుడు అనుకుని ఇంకా వెళ్ళి చికెన్ అది తెచ్చుకుని చేసుకున్నాం అనమాట. కానీ వెల్ స్పెండ్ డే అని చెప్పచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచి పల్లెటూరు ఫీల్ అవుతుంది. సో ఇలాగా ఇంకా ఈ గ్రిల్తో కొంచెం కష్టపడుతున్నారు. అది ఫైర్ అది అంటుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ గ్రిల్ అవ్వడానికి మాత్రం చాలా ఈజీగా అయిపోయింది. అంటే చికెన్ చాలా టెండర్గా ఉందన్నమాట. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసాం కాబట్టి బాగా మంచిగా గ్రిల్ అయ్యింది. అది కూడా చూపిస్తాను. సో ఇలాగా కర్పూరం అది వేసి ఫైర్ అంటిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏమేమి చేసాము, ఎలా టైం స్పెండ్ చేసాము అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్స్ గివింగ్ అయితే మాకు 4 days హాలిడేస్ వచ్చినాయి అనమాట. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఇది థర్స్డే. అండ్ ఫ్రైడే రోజు కూడా అందరం కలిసాం, ఫ్రెండ్స్ అందరం కలిసాము ముందు రోజు కూడా. సో మంచిగా టైం స్పెండ్ చేసాం ఆ రోజు కూడా. సో ఇలాగా లాంగ్ వీకెండ్స్ అలా ఏమైనా వస్తే ఎక్కడికైనా వెళ్ళడానికి ట్రై చేస్తాం. కానీ ఇంకా బాగా చల్లగా ఉంటుంది వెదర్. వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇక్కడ. సో చాలా చల్లగా ఉంటుంది, ఇంకా బయటకు వెళ్ళలేమని ఇంకా థ్యాంక్స్ గివింగ్ అయితే ఇంట్లోనే టైం స్పెండ్ చేసాము. అండ్ ఇది చికెన్ మ్యారినేట్ చేసేసాము ముందు. సో ఇలా గ్రిల్ మీద పెట్టేసి 1/2 hour అలా పట్టినట్టుంది గ్రిల్లో కుక్ అవ్వడానికి. సో ఇలా మా థ్యాంక్స్ గివింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నారు ఈరోజు? ఏంటి ఈరోజు స్పెషల్? పక్షిని కాలబెడుతున్నాం. ఆల్రెడీ కుక్ అయినట్టుంది, కింద మాడుతున్నట్టుంది. ఇది ఏంటో చూపిస్తావా? మిన్స్డ్ గార్లిక్ అండ్ బటర్. ఇలా చికెన్ ఒక సైడ్ గ్రిల్ అయిన తర్వాత పైన గార్లిక్ బటర్ అది అప్లై చేసేసి మళ్ళీ రొటేట్ చేశారు. అండ్ మేము 5 పిట్ కూడా వేసుకుంటున్నామని చెప్పాను కదా. సో అది కూడా ముందు అనుకోలేదు కాబట్టి చెక్కలు అవి ఏం లేవు. సో బయట తీసుకుందామన్నా అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అనమాట. ఏ స్టోర్లో చూసినా అన్నీ ఖాళీ అయిపోయినాయి. సో మా దగ్గర ఇంట్లో ఈ పాత చెక్కలు అవి ఉంటే అవే ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద చేసి అవే ఇంకా ఫైర్ ప్లేస్లో వేసాము. సో అది కూడా చూపిస్తాను. సో ఇలా ఒక సైడ్ని గ్రిల్ అవుతూ ఉండి అండ్ ఇంకో సైడ్ ఏమో సాంగ్స్ అది వింటూ ఫైర్ ప్లేస్ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము.
సో ఇలా చికెన్ గ్రిల్ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ అండ్ వెజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు థర్స్డే కదా, సో చికెన్ తిన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి పన్నీర్ అండ్ వెజ్జెస్ మ్యారినేట్ చేశారు. సో నెక్స్ట్ అవి పెట్టేసాం అనమాట. అండ్ నేను స్వీట్ పొటాటో కూడా పెట్టాను. అదైతే నేను వీడియో తీయలేదు. స్వీట్ పొటాటో టేస్ట్ ఇలా గ్రిల్ చేసింది అయితే చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ తర్వాత కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. సో చికెన్ అయిపోయిన తర్వాత ఇలా పన్నీర్ అయితే గ్రిల్ చేసేస్తున్నాము ఫర్ వెజ్ వాళ్ళకి. తీయాలా ఇది? బాగానే అవుతుంది కూడా. ఇంకా అవ్వాలనుకుంటా. తిప్పనా? సో థ్యాంక్స్ గివింగ్కి అయితే ఇలా స్పెండ్ చేసాము. ఆఫ్టర్నూన్ బగారా రైస్ అండ్ వేరే ఫ్రెండ్ కర్రీ కూడా తీసుకొచ్చారు. నేను అది వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఇలాగా లంచ్ అది చేసేసి ఇంకా మేము నైట్ బయటకు వెళ్ళాం అనమాట. క్రిస్మస్ లైటింగ్స్ అవి చూడడానికి అని. వెళ్ళే దారిలో అయితే ఫుల్ అసలు ట్రాఫిక్ ఏం లేదు. అన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ ఒక ప్లేస్ దగ్గర ఆగితే ఇది వెరైటీగా అనిపించింది. క్రిస్మస్ ట్రీకి ఇలాగ చిన్న చిన్న బాటిల్స్ ఇలా పెట్టారనమాట లైటింగ్స్. బాగా అనిపించింది. మీకు ఇక్కడ చూపిద్దామని చెప్పి షేర్ చేశాను. ఇంటికి క్రిస్మస్ లైట్స్ చూడడానికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేరు కదా. ఇక్కడ మేము ఫ్రిస్కో స్క్వేర్కి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఒక 45 minutes అలా పడుతుంది. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇదే అనమాట. ఎక్కడికి వచ్చాం? ఫ్రిస్కో స్క్వేర్. ఫుల్ చల్లగా ఉంది. చేతులు అనుకుతున్నాయి. మీరు తీస్తారా? అండ్ వెళ్ళే వేలో ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. అంటే ఎక్కడైనా క్రిస్మస్ లైట్స్ అవన్నీ కనిపిస్తే మంచిగా అది కూడా వీడియో తీసాను అనమాట. అండ్ ఇదే అనమాట ఫ్రిస్కో స్క్వేర్. కానీ ఇంకా మంచిగా ఉంటాయి లైటింగ్స్. ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ కదా, హాలిడేకి అన్నీ క్లోజ్ చేసేసారు. అన్ని లైటింగ్స్ అయితే వెలగలేదు. ఇంకా చాలా బాగుంటుందంట. వేరే ఫ్రెండ్స్ అది వెళ్ళారు, వాళ్ళు చెప్పారు చాలా బాగుంటుంది అని. సో మళ్ళీ వీక్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళి చూడాలి ఈ లైటింగ్స్ అయితే. సో మేము వెళ్ళిన రోజు అయితే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుండి మేము డీర్ఫీల్డ్ కమ్యూనిటీకి కూడా వెళ్ళాము. వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ లైటింగ్స్ అది పెడతారనమాట. హౌసెస్కి డెకరేట్ చేస్తారు ఆ కమ్యూనిటీలో అయితే. సో ఆ కమ్యూనిటీలో కూడా ఎలా ఉంటుంది అని చూద్దామని అక్కడికి కూడా వెళ్ళాము. సో ఆ రోజు అయితే చలి చాలా బాగా ఎక్కువ ఉందన్నమాట. సో అండ్ కార్లోనే కదా వెళ్ళేది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోకుండా ఉండలేము కదా. సో ఇంకా మళ్ళీ దిగి ఇంకా ఫొటోస్ అవి తీసుకుని ఇంకా వేరే కమ్యూనిటీ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట.
థ్యాంక్స్ గివింగ్ రోజు అయితే ఇలా స్పెండ్ చేసాము. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ కొంతమంది అయితే కార్స్కి ఇలా ట్రక్స్కి కూడా లైటింగ్స్ అది పెట్టి మంచిగా డెకరేట్ చేస్తున్నారనమాట. సో వేరే కార్కి కూడా అలానే చూశాను, కానీ వీడియో తీయలేదు. సో ఇది ట్రక్ కూడా అలా చేశారనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే ఫ్రైడే. సో ఫ్రైడే కూడా మా ఫ్రెండ్ వాళ్ళు మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. సో లంచ్ తినేసి మేము షాపింగ్కి అది వెళ్ళాం అనమాట. చూసారు కదా ముందు నైకీ స్టోర్లో ఎంతమంది జనాలు ఉన్నారు బిల్లింగ్ కౌంటర్ దగ్గర. సో చాలామంది ఉన్నారనమాట. థ్యాంక్స్ గివింగ్ రోజు అయితే ఏమీ షాపింగ్ చేయడానికి ఏముండదు, అన్నీ క్లోజ్ ఉంటాయి. సో అందరూ ఫ్రైడే అలా షాపింగ్ అది చేస్తారనమాట. సో చాలా స్టోర్స్ అయితే చాలా క్రౌడెడ్గా ఉంటాయి. ఇక మేము అంటే నార్మల్ స్టోర్స్కే వెళ్ళామండి. ఒకవేళ లైన్ ఉంటే మేము అసలు వెళ్ళము, బిల్లింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మేబీ చూసి నచ్చితే కనుక ఆన్లైన్లో తీసుకుంటాము, అలా చేస్తాము. సో అలా షాపింగ్ అంతా చేసేసిన తర్వాత ఇది గ్రాండ్ ప్రైరీలో ఇల్యూవియా షో ఉంటుంది. ఇది మేము సెకండ్ టైం వెళ్తున్నాము అనమాట. వేరే ఫ్రెండ్స్తో వెళ్ళాము ముందు, అండ్ ఇప్పుడు ఇది సెకండ్ టైము. ఇక్కడ ఏంటంటే వాటర్ షో అవుతుంది. టైమింగ్స్ ఉంటాయి అనమాట. 7:30కి ఒక షో, 8:30కి, 9:30కి ఒక షో అని ఉంటుంది. సో మేము 8:30 ఆ టైంకి వెళ్ళాం అనమాట. సో ఆ టైంకి ఒక షో ఉంది. అండ్ ఇది ఫ్రీ ఎంట్రీ, టికెట్ ఏమీ ఉండదు అనమాట. సో చూడడానికైతే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే మనకి ఫుడ్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ అవి ఆడొచ్చు, అండ్ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చూసారా క్రౌడ్ కూడా ఎంతమంది ఉన్నారో. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక టెక్సస్లో ఉంటే కనుక విజిట్ చేయండి. సో ఇలా షో ఉంటారనమాట, వాటర్ షో. చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ఇలా క్రిస్మస్ థీమ్తో కూడా వాటర్ షో ఉందన్నమాట. అండ్ ఈ షో 30 minutes ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఫ్రైడే అయితే ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ సాటర్డే కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా సండే ఏమో ఇంకా ఇంట్లో హౌస్ వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసుకున్నాము. సో అలా 4 days అయితే అయిపోయినాయి. 3rd day అండ్ 4th day అయితే నేను ఏం రికార్డ్ చేయలేదండి. సో ఇదండి థ్యాంక్స్ గివింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో థ్యాంక్స్ గివింగ్కి మేము ఏం షాపింగ్ చేసామో అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.